వెల్కమ్ బ్యాక్ టు సూపర్ హిట్స్. ఎగ్ స్క్రాంబుల్ రైస్ తయారీ. దీనికోసం ఒక ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ల నూనె కాగిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలను వేసి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత దీనిలో 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ మసాలా పొడి వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత దీనిలో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మిశ్రమం మధ్యలో కొంచెం నూనె పోసి 3 గుడ్లను కొట్టిపోసుకోవాలి. ఈ గుడ్ల మీద తగినంత ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం చల్లుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత గుడ్ల మిశ్రమాన్ని నెమ్మదిగా స్క్రాంబుల్ చేసుకొని అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి గుడ్లు ఉడికేందుకు స్టవ్ను సిమ్లో పెట్టి మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం లేదా ఇంట్లో మిగిలిపోయిన అన్నం వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకుంటే ఎగ్ స్క్రాంబుల్ రైస్ రెడీ. నచ్చితే లైక్ చేయండి. సూపర్ హిట్స్ సబ్స్క్రైబ్ చేయండి.